గుడ్ మార్నింగ్ డియర్ వ్యూయర్స్, ఐ వెంకటేష్ షోర్లు టీచింగ్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనము వాయిస్ నేర్చుకోబోతున్నాము. వాయిస్ నేర్చుకునే ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. దానికి టెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం టెన్సెస్ గురించి నేర్చుకోవడం జరిగింది. 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టోటల్గా చూసినట్లయితే 12 డివిజనల్ టైప్స్ ఉన్నాయి. ఆ టెన్సెస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు తెలిసిన తర్వాత వాయిస్లోకి వెళ్ళాలి. ఈ వాయిస్ వచ్చేసి 2 రకాల వాయిస్ ఉన్నాయి. అదొకటి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ప్రతి సెంటెన్స్లో చూసినట్లయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ అంటే పనిచేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటారు. వర్బ్ అంటే క్రియ, ఏదైతే మనం పనిచేస్తున్నామో దాన్ని వర్బ్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే కర్మ, ఆ యొక్క పని యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో దాన్ని కర్మ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము పనిచేసే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాట్ ఈస్ ఇట్ యాక్టివ్ వాయిస్ ఉపయోగించడం జరుగుతుంది. పని యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవించారో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ పాసివ్ వాయిస్ ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, రామ కిల్లు రావణ అన్నప్పుడు రావణుణ్ణి ఎవరు చంపారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ రామ కిల్లు రావణ అనేటువంటి యాక్టివ్ వాయిస్ ఉపయోగించడం జరుగుతుంది. అదే దాన్ని పాసివ్ వాయిస్ చూసినట్లయితే ఎవరు చంపబడినారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ రావణ వాస్ కిల్డ్ బై రామ. సో ఈ రకంగా ఆ స్పీకర్ యొక్క ఉద్దేశాన్ని, అవసరాన్ని ఆధారంగా చేసుకొని మనము యాక్టివ్ వాయిస్ కానీ పాసివ్ వాయిస్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని గమనించాలి. ఓకే, ఇప్పుడు యాక్టివ్ వాయిస్. ఇన్ ద యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఏంటో మీకు తెలిసింది. సబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. సబ్జెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్కట్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గమనించండి. నెక్స్ట్, passive voice. In the passive voice, object is given importance. Like Rama killed Ravana, Ravana was killed by Rama. Active voice లో రామ అనేటువంటి కర్తకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. పాసివ్ వాయిస్ లో రావణుడు అనేటువంటి ఆబ్జెక్ట్కి మనము లేక కర్మకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఈరోజు వీడియోలో ప్రజెంట్ టెన్స్లో మొదటి విభాగమైనటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క టెన్స్గా తీసుకుందాము, ఒకటేసారి కాకుండా టెన్స్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. మనకి 12 డివిజనల్ టైప్స్లో 8 డివిజనల్ టైప్స్ మాత్రమే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. 8 స్ట్రక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనము మొదటి స్ట్రక్చర్ తీసుకుంటున్నాము, సింపుల్ ప్రజెంట్. ఈ ఫస్ట్ మనము మొదటగా ఒక టెన్స్ను యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చాలనుకున్నప్పుడు అది ఏ టెన్స్లో ఉంది, ఆ టెన్స్లో ఏ స్ట్రక్చర్ మనం ఫాలో కావాలి పాసివ్ వాయిస్కి మార్చడానికి, ఈ క్లారిటీ మనకు ఉండాలన్నమాట. సపోజ్ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈరోజు మొదటిగా తీసుకోవడం జరుగుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది ఆల్రెడీ మనం డెఫినేషన్, స్ట్రక్చర్ నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ యువర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సింపుల్ ప్రజెంట్లో ఉన్నటువంటి సెంటెన్స్ను పాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది. దాన్ని మనము సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ విత్రీ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఆమ్ అనేటువంటిది ఐకి వస్తుంది, ఈజ్ అనేటువంటి హీ షీట్ ఎనీ సింగులర్ నెంబర్కి వస్తుంది, ఆర్ అనేటువంటిది వి యు దే ఎనీ ప్లూరల్ నెంబర్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనము యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మార్చాము, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చడం జరుగుతుంది. మిగతా ఈ మధ్యలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V3. V3 అంటే మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కు సంబంధించినటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్కు సంబంధించినటువంటి పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. అది సపోజ్ రైట్, రోడ్, రిటర్న్ పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. మేక్, మేడ్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ ఇచ్చడం జరుగుతుంది అన్నమాట. సో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దాని యొక్క V3 ఫామ్ తీసుకోవాలి. తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మార్చడం జరుగుతుంది. ఓకే, ప్రొనౌన్ మనకి ఐ వి యు దే హీ షీట్ ఉన్నాయి. ఐకి మీ అనేటువంటిది ఆబ్జెక్ట్ కేస్, వికి అజ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కేస్, యూకు యు అనేటువంటిది ఆబ్జెక్ట్ కేస్, దేకి దెమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కేస్. ఇక్కడ నేను రాయలేదు, మీకు ఆల్రెడీ తెలుసు. హీకి హిమ్, షీ హర్, ఇట్ ఇట్, ఈ రకంగా ఆబ్జెక్ట్ కేసు ఉన్నాయి. సో గమనించండి, కన్ఫ్యూజ్ కావు.
ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తీసుకొని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మార్చడం జరుగుతుంది. పాసివ్ గమనించండి. ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఐ మేక్ ఏ కైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది ఏ టెన్స్లో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఐ మేక్ ఏ కైట్ అనేటువంటిది మనకి ఆల్రెడీ టెన్సెస్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది కనుక వీ కెన్ ఐడెంటిఫై. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము పాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఈ టెన్స్ సంబంధించినటువంటి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఫాలో. అదేంటి, సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V3 ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఈ కైట్ అనేటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది ఇక్కడ. అప్పుడు ఏ కైట్ ఈజ్ మేడ్ బై మీ. ఏ కైట్ అనేటువంటి సింగులర్ కాబట్టి అమెజాన్లో ఈజ్ అనేటువంటి బీ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. తర్వాత V3 ఫామ్ ఆఫ్ మెయిన్ వర్బ్. ఇక్కడ ఏంటి మెయిన్ వర్బ్ మేక్. మేక్ అనేటువంటి మెయిన్ వర్బ్ యొక్క V3 ఫామ్ ఏంటి మేక్. V3 దట్ ఈస్ నథింగ్ బట్ V3. అప్పుడు ఏ కైట్ ఈజ్ మేడ్ బై మీ అంటే ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారినప్పుడు ఐ యొక్క ఆబ్జెక్ట్ లేకపోతే ఆబ్జెక్ట్ కేస్ మీ, ఇంతకుముందు చెప్పినట్టు. కాబట్టి ఈ రకంగా మార్చబడింది అనమాట. ఏ కైట్ ఈజ్ మేడ్ బై మీ అన్నప్పుడు గాలిపటం నా ద్వారా తయారు చేయబడుతుంది. సో ప్రతి టెన్స్కి ఒక పర్టిక్యులర్ పాసివ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ రకంగా మీరు స్ట్రక్చర్ కనుక అర్థం చేసుకున్నట్లయితే హౌ టు చేంజ్ అనేటువంటిది కొంచెం క్లారిటీ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈజీగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈ వాయిస్ అనేటువంటిది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అర్థం చేసుకోండి. నెక్స్ట్ వి రైట్ అ లెటర్. వి రైట్ అ లెటర్. వి యొక్క ఆబ్జెక్ట్ కేసు ఏంటి, అస్. వి యొక్క ఆబ్జెక్ట్ కేసు అస్. ఇక్కడ చూడండి, ఈ వి రైట్ లెటర్ అనేటువంటిది ఇక్కడ మార్చినప్పుడు ఏ లెటర్, అగైన్ లెటర్ అనేటువంటి సింగులర్ నౌన్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఏ లెటర్ ఈజ్ రిటెన్ బై మీ. ఏ లెటర్ ఈజ్ రిటెన్ బై మీ. అర్థమవుతుందా? లెటర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారింది. బీ ఫామ్ ఈజ్ వచ్చింది. ఈ మెయిన్ వర్బ్ యొక్క V3 ఫామ్ ఏంటి, రిటర్న్. రైట్ యొక్క V3 ఫామ్ లేకపోతే పాస్ట్ పార్టిసిపల్ రిటర్న్ బై మీ. ఐ సరే ఇక్కడ అస్. వి బికమ్స్ అస్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై అస్. నెక్స్ట్ యూ ఈట్ ఏ బనానా. యూ కెన్ చేంజ్, మీరు ట్రై చేయండి. యూ ఈట్ ఏ బనానా అటువంటిది పాసివ్ లో మార్చినప్పుడు ఏ బనానా ఈజ్ ఈటెన్ బై యూ. ఇక్కడ యూ యొక్క ఆబ్జెక్ట్ కేసు మళ్ళీ యూనే అవుతుంది. ఏ బనానా ఈజ్ ఈటెన్ బై యూ. నెక్స్ట్ దే కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. ఏ బిల్డింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ఏ బిల్డింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. నెక్స్ట్ he drinks milk. Milk is drunk by me. Milk is drunk by me. ఇక్కడ V3 ఫామ్ గమనించాలి. ఇక్కడ కన్స్ట్రక్టెడ్, ఈటెన్, డ్రంక్, తర్వాత సబ్జెక్ట్ కేస్ ఆబ్జెక్ట్ కేస్ మీరు గమనించాలి. నెక్స్ట్ షీ సింగ్స్ ఎ సాంగ్. దాన్ని చూసినట్లయితే ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. అగైన్ ఇట్ ఈట్స్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ ఆర్. ఇన్సెక్ట్స్ ఆర్ ఎందుకు వచ్చింది, ఇన్సెక్ట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే బీ ఫామ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇన్సెక్ట్స్ ఆర్ ఈటెన్ బై ఇట్. సో ఈ రకంగా మనము సింపుల్ ప్రెజెంటెన్స్లో సెంటెన్స్ ఉన్నప్పుడు దాన్ని యాక్టివ్ వేర్స్ నుంచి పాసివ్ వేర్స్ మార్చడానికి ఈ స్ట్రక్చర్ మనకు ఫాలో కావాలి. మనకి రెండు రకాల వాయిస్ ఉన్నాయి, యాక్టివ్ వేర్స్, పాసివ్ వేర్స్. యాక్టివ్ వేర్స్లో సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, పాసివ్ వేర్స్లో ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఈ రకమైనటువంటి క్లియర్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ రకంగా 1 by 1 నేర్చుకోవడం జరుగుతుంది. సో గమనించండి, ఎవరైతే ప్రత్యేకంగా బిగినర్స్ ఉన్నారో, లర్నింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వారు కొంచెం గమనించండి, ప్రాక్టీస్ చేయండి. టెన్సెస్ గురించినటువంటి అవగాహన పెంచుకోండి. ఈ వాయిస్ నేర్చుకునే ముందు ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో
దీన్ని ఆధారంగా చేసుకొని మీ ఓన్ సెంటెన్సెస్ కొన్ని తీసుకొని వాటిని పాసివ్ వాయిస్లోకి మార్చడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.